హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ విలేజ్ థీమ్ అంబియన్స్తో అయితే మనకి ఒక రెస్టారెంట్ అయితే ఉంది. అండ్ మెయిన్ ఇక్కడ వచ్చేసరికి ఆకులు సర్వ్ చేస్తున్నారు. ఆకులు సర్వ్ చేసి అండ్ ఏది సర్వ్ చేసినా కానీ ఏ ఐటమ్ వచ్చినా దాన్ని కుండలో తీసుకొచ్చి ఇస్తున్నారు అనమాట. ఇక్కడ మనకి అంబియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే వేరే లెవెల్ ఉన్నాయి. అండ్ ఎవరైతే సంక్రాంతికి మీ విలేజెస్కి ఎవరైతే వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ ఈ భోజన బంధంకి వచ్చి హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ విలేజ్ థీమ్ అంబియన్స్తో అయితే మనకి ఒక రెస్టారెంట్ అయితే ఉంది. కంప్లీట్గా అక్కడ ఏంటంటే 90s టైంలో ఎట్లా అయితే మనకి విలేజెస్లో హౌసెస్ ఆ థీము అండ్ ఆ ఫుడ్ కూడా ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అదే ఫుడ్ని యాజ్ ఇట్ ఈస్గా అథెంటిక్ వేలో అక్కడికి వెళ్ళి మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేసేసి ఆ రివ్యూ అనేది ఎట్లా ఉందో మీరు చెప్పేస్తాను. చలో ఇంకెందుకు లేటు ఎన్నో హోటల్ ఎన్నో రుచులు మీద రీచ్ చేసే మా ఇబ్రాహిం మన రైట్ రెస్టారెంట్ ఛానల్. సో ఇవాళ మనం వచ్చేసాము భోజన బంధం అనమాట. ఇది కుకట్పల్లిలో KPHP దగ్గర ఆల్మండ్ హౌస్కి ఆపోజిట్లో ఉంది. సో ఇక్కడ మనకి అంబియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే వేరే లెవెల్ ఉన్నాయి. ఎందుకంటే మనకి వింటేజ్ వైబ్తో ఆ విలేజ్ బ్యాక్డ్రాప్తో అయితే ఇక్కడ మనకి అంబియన్స్ ఉన్నాయి. నాకు అది బాగా నచ్చింది. సో మెయిన్ నాకు ఇక్కడ ఏంటంటే ఈ ట్రీ థీమ్ మధ్యలో కూర్చొని తినడం బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మెన్యూ కూడా మాట్లాడుకోవాలంటే చికెన్ని కోడి అని అండ్ మటన్ని మేక అని మనకి నేమ్స్ అయితే యూనిక్గా ఉన్నాయి ఇక్కడ. మొత్తం A to Z మనం ఇక్కడ ఏది ఆర్డర్ చేసుకున్నా కానీ అన్ని ఇట్లాగా కొండలో సర్వ్ చేస్తుంటే చాలా బాగుందన్నమాట. అంటే 90s బ్యాక్డ్రాప్లోకి మనం వెళ్ళిపోయినట్టుంది. మట్టి పాత్రలో ఇట్లా తింటాం వల్ల అది కొంచెం హెల్దీ అని చెప్తారు కదా. సో ఆ థీమ్ని వీళ్ళు ఇక్కడ కంటిన్యూ చేశారు. సో ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయన్నమాట. స్టెప్ బై స్టెప్ నేమ్స్ అనేది రివీల్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి పుట్టగొడుగులు అనమాట. పుట్టగొడుగులు ఫ్రై అనమాట. పుట్టగొడుగులు ఫ్రై వచ్చేసరికి క్వాంటిటీ అయితే బాగానే ఇచ్చారు. కోటింగ్ అయితే బాగుంది. సో ట్రై చేసేద్దాం. మెయిన్గా ఇక్కడ ఏంటంటే పెప్పర్ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళకి వెజిటేరియన్స్కి అయితే బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ మష్రూమ్స్లో దీంతో పాటు ఇట్లాగా ఫ్రై టైప్ ఏదో వచ్చింది మష్రూమ్స్తో పాటు. ఈ పెప్పర్కి ఈ గ్రీన్ చిల్లీస్కి ఈ మష్రూమ్ కాంబినేషన్ అండ్ కొంచెం సోమ్ ఫ్లేవర్ అయితే చాలా బాగా సెట్ అయింది. మళ్ళీ వెజ్ స్టార్టర్ అనమాట. ఇది వచ్చేసరికి తీపి పన్నీర్ అనమాట. తీపి పన్నీర్ అంటే కొంచెం స్వీట్ పన్నీర్ అనమాట. క్వాంటిటీ అయితే చాలా బాగా వేశారు. ఇవైతే కొంచెం 15 to 20 ఇవ్వచ్చు పీసెస్ అయితే. అండ్ ఇది కూడా యాజ్ యూజువల్గా మట్టి పాత్రలో సర్వ్ చేస్తారు. మట్టి పాత్రలో సర్వ్ చేసినప్పుడు ఆ ఫుడ్ని తింటా ఉంటే ఫీల్ అయితే చాలా బాగుంది. సో ఇదంతా క్రీమీ టెక్స్చర్ ఉంది, చాలా బాగుంది. దీనికి పైన సర్వింగ్ కింద పుదీనాస్ వేసారు మనకి. అండ్ పన్నీర్ అయితే చాలా సూపర్ సాఫ్ట్గా ఉంది. ఇదైతే మైల్డ్ స్పైస్ ఉంది, చాలా మైల్డ్ స్పైస్. సో స్పైసెస్ ఎవరైతే అవాయిడ్ చేస్తారో వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. తీపి పన్నీర్ అన్నారు అందుకే, ఎందుకంటే స్పైసెస్ లేవు కాబట్టి. ఈ పన్నీర్ అయితే చాలా బాగుంది. ఈ పన్నీర్కి ఈ క్రీమీ టెక్స్చర్ ఉండటం వల్ల బాగా సెట్ అయింది. సో నెక్స్ట్ మనం చికెన్ స్టార్టర్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి కోడి కీమా బౌల్స్ అనమాట. అంటే చికెన్ కీమా బౌల్స్. ఇది పాత్రలు చూసిన ప్రతిసారి మన పెద్దవాళ్ళు మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద చేసి మనకు అట్లాగా సర్వ్ చేస్తే ఎట్లా ఉంటుందో ఆ వైబ్ అయితే వచ్చింది. కోడి కీమా బౌల్స్ ఇవి చూడటానికి ఏంటంటే మినీ సైజ్ రాగి సంగటి లాగా అయితే ఉన్నాయి. సైజ్ అయితే బయట క్రిస్పీగా ఉండి లోపల అయితే మసాలాస్తో చాలా బాగుంది. దీనికి ఏదైతే మసాలాస్ ఉన్నాయో అది మనకి విలేజ్ సైడ్ నూరుతారు చూసారా, ఆ మసాలాస్ అయితే అనిపించాయి. ఈ చికెన్ లోపల ఆ కీమాకి కొంచెం మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసారు, చాలా బాగుంది. ఎవరైతే బాగా ఎక్కువ చికెన్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఇది బాగా బెస్ట్ డిష్ అని చెప్పచ్చు. మైల్డ్ స్పైస్ ఇష్టపడే వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి తీపి కోడి అనమాట.
నెక్స్ట్ వచ్చేసరికి తీపి కోడి. ఈ తీపి కోడికి అయితే ఈ సైజ్ ఆఫ్ పీసెస్ ఇచ్చారు, కంప్లీట్ గా బోన్లెస్ పీసెస్ అన్నమాట. ఇందులో దీన్ని గార్నిషింగ్ అయితే చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా బాగా గార్నిష్ చేశారు. అండ్ ఇందులో యూజ్ చేసిన గ్రేవీ ఏదైతే ఉంది, గ్రేవీ టైప్ మొత్తం క్రీమ్ అనమాట. దీన్ని కూడా మైల్డ్ స్పైస్ ఇక్కడ యూజ్ చేస్తున్న మీట్ క్వాలిటీ వల్ల కానీ లేకపోతే ఈ మ్యారినేషన్ వల్ల ఏమో కానీ సంథింగ్ మ్యాజిక్. ఇక్కడ పీస్ ఏదైతే మనం అట్లా బైట్ చేస్తామో, బైట్ చేసిన వెంటనే అట్లా కరిగిపోతుంది అనమాట. తీపి పన్నీర్ తిన్నాము. ఆ తీపి పన్నీర్కి అయితే ఎట్లా అయితే సెట్ అయిందో ఈ క్రీమ్ టెక్స్చర్ అనేది చికెన్కి కూడా అంతకంటే ఇంకా బాగా సెట్ అయింది. మెయిన్ కోర్స్కి వెళ్ళాము. మెయిన్ కోర్స్లో ఇక్కడ స్పెషల్ పూరి అని, పూరీస్తో ఏదన్నా కానీ నాన్ వెజ్ కర్రీ, ఆ చికెనే కావచ్చు మటనే కావచ్చు. ఓవరాల్గా పూరి అయితే ఈ సైజ్ ఉంది, సాఫ్ట్గా ఉంది పూరి. సో పూరితో చికెన్ కర్రీ, పూరి విత్ చికెన్ కర్రీ. పూరి అయితే చాలా సూపర్ సాఫ్ట్గా ఉంది. అండ్ దానికి ఈ చికెన్ కాంబినేషన్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాలంటే ఈ చికెన్లో యూజ్ చేసిన మీట్ అయితే చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే చాలా జ్యూసీగా ఉంది. అండ్ ఆ జ్యూసీనెస్కి టెండర్నెస్కి కొంచెం అంతా ఈ గ్రేవీ అనమాట. ఈ చికెన్ కర్రీ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది రైస్ లో కానీ అండ్ బ్రేక్ఫాస్ట్, దోశ, ఇడ్లీ, ఇట్లా పూరి దేంతో ట్రై చేసినా కానీ జబర్దస్త్ ఉంటుంది. సో నెక్స్ట్ బగారా అన్నం అనమాట. ఈవెన్ ఈ బగారా అన్నాన్ని కూడా మనకి ఇక్కడ కుండలోనే మనకి సర్వ్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఆ ఫ్లేవర్ కూడా తీసుకుంటే బాగా అనిపించింది. సో నెక్స్ట్ బగారా అన్నం అనమాట. ఈ బగారా అన్నంతో చికెన్ కర్రీ ట్రై చేశారు. బగారా అన్నంలో అసలు వెయ్యిని హోల్ గ్రెయిన్ మసాలా అంటూ లేదు, అన్ని వేసేసారు అనమాట. ఇక్కడ ఈ బగారా రైస్ కి యూజ్ చేసిన రైస్ అయితే నార్మల్ రైస్ యూజ్ చేశారు, అంటే బాస్మతి రైస్ కి కాకుండా. ఇక్కడ ఏ ఫుడ్ని అంటే ఏ డిష్ జోలికి వెళ్ళినా కానీ ఆ డిష్ని టచ్ చేసినప్పుడు ప్రతిదీ హోమ్లీ వైబ్ అయితే వస్తుంది. ఈ బగారా రైస్ బాస్మతి రైస్ కాకపోయినా ఈ హోల్ గ్రెయిన్ మసాలాస్ ఈ టేస్ట్ వల్ల మనకి ఏంటంటే చాలా బాగుంది. బాగా సెట్ అయింది కూడా బగారా రైస్. ఓన్లీ బగారా రైస్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. విలేజ్ స్టైల్లో, షాదీ స్టైల్లో కాంబినేషన్ తింటే ఎట్లా ఉంటుందో రెండు అట్లా ఉన్నాయి అనమాట. చికెన్ కూడా అండ్ చికెన్ కూడా ప్రాపర్గా కుక్ అయింది. సో అదండి భోజన బంధంలో అయితే A to Z వెజ్ కానీ నాన్ వెజ్ కానీ స్టార్టర్స్ కానీ మెయిన్ కోర్స్ కానీ ఏ డిష్ని ట్రై చేసినా కానీ ఓవరాల్గా ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఈ అంబియన్స్ అండ్ క్వాంటిటీ పరంగా చాలా బాగుంది అండ్ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రైట్ టు రెస్టారెంట్ ఛానల్. దిస్ ఈజ్ రైట్ టు రెస్టారెంట్ టీమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.